అమ్మవారికి ఈ ప్రైవేటు పాల ప్యాకెట్లతో ఎందుకు అభిషేకం చేస్తున్నారు అనేది అర్థం కాని సమస్య. అసలుకి అర్చన పాలాభిషేకం చేయాలన్నా, లేకపోతే అమ్మవారి సేవలో కంప్లీట్ గా కూడా స్వచ్ఛమైన ఆవు పాలు, తేనె, లేకపోతే పెరుగు ఇవన్నీ వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికోసంగా ప్రత్యేకంగా ఒక గోశాల కూడా ఉంది. కానీ అవి వాడకుండా ఇవి ఎందుకు వాడుతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. చాలాసేపు తర్వాత అప్పటికి అక్కడ చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, అలాగే నాయక్ ఈవో ఈ వ్యవహారం తెలుసుకుని లేటుగా దాని మీద అసలుకి ఈ టెట్రాబిక్ పాలు అసలుకి టైం అయిపోయినాయి ఉన్నాయా, లేకపోతే ఎప్పుడు పాలు వాడుతున్నారు ఏంటి అని స్టోర్ కీపర్ని ఎంక్వైరీ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ ఆహారాన్ని చాలా గోప్యంగా ఉంచారు అధికారులు. వరుసగా జరుగుతున్న ఇటువంటి వివాదాలు ఎంత దూరం వెళ్తాయి, భక్తుల మనోభావాలతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే తిరుమల క్షేత్రం